హలో అండి. అందరు ఎలా ఉన్నారు? ఈ ఉగాదికి మేము ఇంటికి వచ్చేసామన్నమాట. ఉగాదికని రాలేదండోయ్. మా చేను దగ్గర మేము ఒక ఇంపార్టెంట్ పని చేయించుకోవడం కోసం అని చెప్పి ప్రత్యేకంగా వచ్చేసాము ఫెస్టివల్కి 2 రోజుల ముందే. మీకే అర్థమైపోతుంది ఈ మెటీరియల్ చూసిన తర్వాత. లాస్ట్ టైం వచ్చినప్పుడు బోర్ వేసాం కదా, తోటంతా రెడీ చేపించేసినాము. ఇంకా ఇప్పుడు వచ్చినప్పుడు మోటార్ వేసి వాటర్ పైకి తీసుకొద్దామని చెప్పేసి అందుకే మోటార్ బిగించుకుంటూ ఉన్నాము. అందరు అనుకుంటారు మోటార్ బిగించేదే కదా అని చెప్పేసి, బట్ చాలా కష్టం అండి. 3:30 నుంచి దాదాపు 7 వరకు కష్టపడితే కానీ ఈ పని పూర్తి అవ్వలేదు. చాలా కష్టపడ్డారు పాపం మా అన్న వాళ్ళు. ఎండ దుమ్ము లేపుతున్నాయి ఇక్కడ. నాకైతే చాలా కష్టంగా అనిపించేసింది ఎండలో కూర్చోండేదానికి. ఇది మా బోర్ చూడండి. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే, మాది ఎప్పుడన్నా మనం బోర్లో వాటర్ ఉన్నప్పుడు రాయి పడి వేస్తే సౌండ్ వస్తుంది కదా, వాటర్ సౌండ్. బట్ మాకు అది రావట్లేదు. చాలా వరకు భయంగా ఉంది. ఎందుకంటే బొక్కేమన్నా బూడిపోయిందేమో, అందుకోసమనే మాకేమన్నా సౌండ్ రాలేదా అని అనిపిస్తుంది. ఈ మోటార్ బిగించే అన్న వాళ్ళు కూడా కొంచెం చూడాలి అనే చెప్తున్నారు ఆ వేలో. సో అందుకోసమే కొంచెం టెన్షన్ పడుతూ ఉన్నాము. ఇంత కష్టపడి పొలం బోర్ వేసి నీళ్లు పడినాక తోటంతా రెడీ చేపించి ఈ టైంలో ఇది ఇలా అయిపోతే మళ్ళీ బోర్ వేయించి చేయాలంటే చాలా కష్టం. మళ్ళీ డబ్బులు కూడా చాలా ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి చాలా భయపడుతున్నాము. ఇది ఫిల్టర్, మోటార్కి పై సైడ్ ఉంటుంది అన్నమాట ఫిల్టరు. దీని ద్వారా ప్రెషర్కి వాటర్ అనేది పైకి పంప్ అవుతాయి. అది కూడా మోటార్లో మనం బోర్ దింపుతాం కదా బోర్లోకి, అప్పుడు కరెక్ట్గా అంటే మిడిల్ పాయింట్లోనే మనము దాన్ని దింపాలన్నమాట. లేకపోతే సైడ్ దింపినా కూడా మన్ను పాడో కొంచెం ఇది అయిపోయేసి బొక్కలోకి వాటర్ అనేది ఆగి రావడం, లేకపోతే గాలి అలా పోవడం, అలాంటి ఇష్యూస్ అన్నీ జరుగుతాయి. సో అందుకోసం అని చెప్పి కరెక్ట్ పాయింట్ తీసుకొని మనం మోటార్ని కిందికి దింపాలన్నమాట. కింద చూడండి మోటార్ అది. ఈ మెటీరియల్ మొత్తం కలిసి కూడా నాకు 1,30,000 అలా పడ్డాయి. మామూలుగా అయితే బ్రాండెడ్ అయితే సింగిల్ మోటరే 1,00,000 అలా పడుతుంది. బట్ నాకు మెటీరియల్స్ అన్నీ కలిసి కూడా 1,30,000. కొంచెం లోకలే తీసుకున్నాము. చూడాలి ఎలా వర్క్ అవుతుందో. ఇప్పుడుండే బడ్జెట్ అంత లేదు, అందుకోసమే అలా తక్కువలోనే తీసుకునేసామన్నమాట. మా మామ వాళ్ళంతా కూడా టెన్షన్ పడుతూ ఉన్నాం మేము అక్కడ. చాలా ఇది కదండి, ఇంత కష్టపడుతున్నామో ఏం జరుగుతుందో అని చెప్పేసి అలా భయపడుతూ ఉన్నామన్నమాట. ఇది చూడండి ఎంత బాగా ఫిట్ చేస్తున్నారో. చాలా కష్టపడుతున్నారు అన్న వాళ్ళు కూడా. అది కరెక్ట్గా కూర్చోవాలి, అలాగే ఫిట్ అవ్వాలి కూడా. లేకపోతే ఇంకేదన్నా ఇష్యూ జరిగితే మనం మళ్ళీ పైపులన్నీ వెనక్కి తీసుకొని బోర్లో నుంచి మోటార్ అనేది బయటికి తీసుకొని అలా చేసుకోవాలి. సో ఇక్కడ మోటార్ పంపించేటప్పుడే మాకు ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదని చెప్పేసి నేను మా అత్త కలిసి టెంకాయ కొట్టుకుంటున్నాం అక్కడ. ఎందుకంటే ఎక్కడ బూడిపోయింటుందో అని భయము కొంచెం మనసులో ఉంది కాబట్టి ఇంకా మోటార్ బోర్లో దింపేక ముందే మేము టెంకాయ కొట్టేసుకొని మోటార్ని కరెక్ట్గా మిడిల్ పాయింట్లోనే కిందికి దింపుతున్నాం అన్నమాట. లోపలికి పోతున్నప్పుడు ఒక్కొక్క పైపు దింపుతున్నప్పుడు టెన్షన్గా ఉంది. ఏ పైప్ దగ్గర ఏం బ్లాక్ అవుతుందా, ఎట్లా జరుగుతుందా అనే టెన్షన్ పడుతూ ఉన్నాము అక్కడ. ఏమో ఎట్టనో. మా మామ చూడండి ఎట్లా కూర్చోన్నారో, ఆయన కూడా భయపడుతూ దింపుతూ ఉన్నాడు అనమాట. అందరికీ భయంగానే ఉంది. ఏం జరిగిందో, నీళ్ళు బయటకు వచ్చినాయా లేదా, లేకపోతే హోల్ అనేది బుడిపిందా లేదా తెలుసుకోవాలంటే మీరు నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడాలి. అప్పుడే మీకు తెలుస్తుంది మాకు వాటర్ వచ్చిందా రాలేదనేది. ఈ పాటికి సగం తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను.
ఏం జరిగి ఉంటుందని. ఖచ్చితంగా మాకు 230 అడుగుల్లో వాటర్ పడ్డాయి అన్నమాట. సో అన్ని ఫీట్లో అయితే మాకు 13 పైపులు అనేవి పట్టాయి కిందికి బోర్ లోపల దింపేదానికి. మొత్తం 13 పైప్స్. సో వాటన్నిటిని మన బోర్లోకి దింపేసిన తర్వాతే మళ్ళీ పైన ఒక ఇనుపది అనేసి ఎల్బో వైపు ఉంటుంది, అది ఫిక్స్ చేసుకుంటే దాని ద్వారా మనకు వాటర్ అనేది బయటకు వస్తాయి. చూడాలి ఆ అదృష్టం ఉందో లేదో. ఇంతకు మీరు ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేశారేమో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.